హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ జరగడం వల్ల కొంత ఫుడ్ మిగిలిపోయింది. ఫుడ్ మిగిలినప్పుడు దాని గురించి ఆలోచిస్తే దాన్ని డిస్పోజ్ చేయడం ఎలా అన్నది పెద్ద ప్రశ్న. తీరా చూస్తే ఎంత ట్రై చేసినా కూడా చుట్టుపక్కల వాచ్మెన్లే కానివ్వండి, మా రిలేటివ్స్ బిల్డింగ్ దగ్గర వాచ్మెన్లే కానివ్వండి, వాళ్ళందరికీ డిస్పోజ్ చేసాక కూడా ఇంకా చాలా ఫుడ్ ఉంది. సో అలాంటప్పుడు ఈ ఫుడ్ని ఏం చేయాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఫుడ్ బ్యాంక్స్కి ఫోన్ చేస్తే కొన్ని అవుట్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి, కొన్ని ఏమో అప్ టు 3 o'clock. సో తర్వాత వాళ్ళు తీసుకోరట. సో ఇలాగా ఉండడం వల్ల దాన్ని ఏం చేయాలన్నది చాలా ప్రశ్నార్థకం. ఫుడ్ ఏమో చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, ఆ ఫుడ్ వేస్ట్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు, కానీ డిస్పోజ్ చేయడానికి వేరే మార్గం లేదు. అప్పుడు నాకు తట్టింది ఒక ఐడియా. వెంటనే ప్యాకింగ్ కవర్స్ ఇప్పించేసి దేనికది ఫుడ్ని సెపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసేసి ఒక్కొక్క మీల్స్ ప్యాక్, బిర్యానీ ప్యాక్, అలా 2 టైప్ ఆఫ్ మీల్స్ని టకటక ప్యాకింగ్ చేసేసాక రోడ్డు పక్కనే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు బయట ఫుడ్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి వచ్చి నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు వాళ్ళకి ఫుడ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు బయట ఫుడ్ మీద ఆధారపడతారు. అంతేకాకుండా ఈ రోడ్ సైడ్ బొమ్మలు అమ్ముకునేవాళ్ళు, రోడ్ సైడ్ ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి ఏమైనా ఫుడ్ ఆప్షన్ ఉంటే బాగుండు అనుకునే స్టేజ్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మేము రోడ్డు మీద బయలుదేరి ఒక ఆటో మాట్లాడుకుని రోడ్డు మీద బయలుదేరి వాళ్ళందరికీ పంచుకుంటూ ఒక 20 ప్యాకెట్స్ వరకు పంచేసాము. సో నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఎందుకంటే రైతు ఆ ఆహారాన్ని పండించడానికి ఎంతో కష్టపడతాడు. అక్కడి నుంచి మన వరకు చేరే దాకా ఎంతోమంది ఆ ఫుడ్ మన నోటి వరకు రావడానికి కష్టపడతారు. రైతు, మిల్లు ఓనరు, అక్కడ మళ్ళీ కూలీలు, అక్కడి నుంచి లారీల్లో షాప్స్, హోటల్స్, షెఫ్స్, ఎంతమంది కష్టపడితే ఒక్క ముద్ద మన నోటికి వస్తుంది. కానీ ఆ ముద్దకు మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, మనం మిగిలితే అలా పారేసేస్తున్నాం. సో ఇంతమంది కష్టాన్ని మనం వృధా చేసినట్టు అవుతుంది. సో దానికి వాల్యూ ఇవ్వాలంటే ఆ ఫుడ్ అవసరాల వరకు చేర్చడం మన కనీస ధర్మం. సో మీరు కూడా ఇలాగా మీ దగ్గర ఫుడ్ వేస్ట్ అయితే దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా మంచిగా వేరే ఏదైనా ఐడియా కూడా కనిపెడితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుడ్ మటుకి వేస్ట్ చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఊరికే అనలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేస్తే చాలామందికి ఈ ఆప్షన్ కూడా ఒక ఆప్షన్ ఉందని తెలుస్తుంది. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.